కొంది ఆ వాతావరణం. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం ఇటు ఇజ్రాయెల్ సిరియాలోని ఇరాన్ ఎంబసీ మీద దాడి చేసింది అని మాట వినిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా అదే ఇప్పుడు ఈ అగ్నికి ఆజ్యం పోస్తుందనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం పతాక స్థాయికి చేరుకోబోతుందంటే అవుననే మాట వినిపిస్తోంది. ఒక్కసారి మిసైళ్ల వర్షం కావచ్చు, ఆ దాడికి సంబంధించి పరిస్థితి ఏంటో చూద్దాం. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య వాతావరణం యుద్ధ రీతిని తలపిస్తోంది. ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం సిరియాలో ఇరాన్ ఎంబసీ మీద దాడి జరిగిన ఘటనకు సంబంధించి ఇరాన్ చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. ఎక్కడ తగ్గేదేలే అన్నట్టు వెళుతున్న పరిస్థితి. ఇదే అంశంలో అమెరికా కూడా కాస్త వార్నింగ్ ఇచ్చిందని చెప్పుకోవాలి. G7 మీటింగ్ కి సంబంధించి బైడెన్ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రభావంతో G7 మీటింగ్ మీద కూడా ఈ ప్రభావం ఉందా అంటే కనుక అవుననే మాట వినిపిస్తోంది. ఇరాన్ మిలిటరీ అధికారులు ఇజ్రాయెల్ అలాగే యుఎస్ కి సంబంధించి ఇజ్రాయెల్ అలాగే అమెరికాకి సంబంధించి చేస్తున్న ఆ రిటాలియేషన్, ఆ ప్రతిదాడులకు సంబంధించి ఇరాన్ మిలిటరీ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ఒక భయానక వాతావరణం ఉందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇరాన్కి సంబంధించి డ్రోన్స్ సిరియా మీదుగా ఇజ్రాయెల్ వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన లేటెస్ట్ డెవలప్మెంట్ చూసుకుంటే కనుక అట్ ద సేమ్ టైం హమాస్ అంటోంది అది ముఖ్యంగా ఇన్ఫాక్ట్ హమాస్ కూడా రియాక్ట్ అయింది. ఇజ్రాయెల్ మీద ఇరాన్ చేస్తున్న దాడులు సహేతుకమే అంటూ కూడా హమాస్ దీన్ని అంటే అది వాళ్ళ హక్కు, సాధారణంగా ఉన్న హక్కు అంటూ కూడా, అంటే నేచురల్ రైట్ అంటూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. సో అటువంటి అంశాన్ని ఇక్కడ హమాస్ కూడా అంటోంది. ముఖ్యంగా పాలస్తీన్కి సంబంధించి ఇజ్రాయెల్కి పాలస్తీన్కి జరుగుతున్న యుద్ధంలో భాగంగా ఇప్పుడు ఇరాన్కి సంబంధించి కూడా ఇరాన్ రియాక్ట్ అయింది. తర్వాత ఆ కథంతా మనం చూస్తున్నాం. ముఖ్యంగా సిరియాకి సంబంధించి ఇజ్రాయెల్ అక్కడ దాడి చేయడం, ఇరాన్ ఎంబసీ మీద దాడి చేయడం, అప్పుడు ఇరాన్ రియాక్ట్ అవ్వడం, ఇరాన్కి సంబంధించి ముఖ్యంగా అమెరికాను కలుగ చేసుకోవద్దని చెప్పిన నేపథ్యం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఒక్కసారి దాడులకు సంబంధించి విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది పరిస్థితి ఎంత భయంకరంగా ఉంది అనేది. ఇదన్నిటికీ కారణం కొద్ది రోజుల క్రితం ఇటు పాలస్తీన్కి సంబంధించి హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్కు చొరబడి ఇజ్రాయెల్లో దాడులు చేశారు. ఆ తర్వాత ప్రతి దాడులు గాజాకు సంబంధించి గాజా మీద ఇటు ఇజ్రాయెల్ దాడి చేసిన పరిస్థితి. అయితే సిరియా మీద ఇజ్రాయెల్ దాడి చేసిన నేపథ్యంలో అంటే అంతవరకు కూడా కాస్త ముసుగులో గుద్దులాట అనే మాట మనం వింటూ ఉంటాం. అంటే కాస్త ఇరాన్ ఇటు గాజా విషయంలో మద్దతుగా నిలిచింది, ఇరాన్ ఇరాక్కి సంబంధించి అనే మాట వినిపిస్తున్న నేపథ్యంలో అయితే ఇరాన్కి సంబంధించి ఇటు సిరియాలో ఉన్న ఇరాన్ ఎంబసీ మీద ఇజ్రాయెల్ దాడి చేయడంతో ఇప్పుడు దీనికి అగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది. అమెరికా కూడా ఇజ్రాయెల్కి సపోర్ట్గా నిలుస్తోంది. ముఖ్యంగా అమెరికా ఈ విషయంలో కలుగు చేసుకుంది. ఎప్పుడైతే దాడి జరిగిందో మేము ప్రతి దాడి చేస్తామంటూ కూడా ఇరాన్ ఇజ్రాయెల్కి చెప్పిన పరిస్థితి. అయితే ఈ దాడిలో అమెరికా కలుగు చేసుకోవద్దని చెప్పిన నేపథ్యంలో కానీ ఇప్పుడు జరుగుతున్న దాడులకు అమెరికా మద్దతు ఇస్తోంది. వాటిని కూల్చివేసే ప్రయత్నంలో కావచ్చు, కొన్ని మిసైల్స్ని గాల్లోనే పేల్చేస్తున్నారు, కొన్ని మిసైల్స్ మాత్రం ఇరాన్ ప్రయోగించిన మిసైల్స్ కొన్ని ఇజ్రాయెల్ చేరుకుంటున్నాయి. ఇజ్రాయెల్కి చేరుకునే ఇన్ఫాక్ట్ ఇజ్రాయెల్ తనకంటూ ఉన్న ఒక సొంత ఎక్విప్మెంట్ కావచ్చు, లేకపోతే ఆ ప్రొటెక్షన్ కావచ్చు, యాంటీ మిసైల్స్కి సంబంధించిన ఆ ప్రొటెక్షన్ ఏవైతే ఉంటాయో వాటిని అవి అక్కడ
ఉపయోగించడం జరుగుతుంది. దీంతో ఆ పరిస్థితి, ఆ తీవ్రత కాస్త తగ్గిందన్న మాట వినిపిస్తోంది. కానీ ఇది ఇప్పట్లో తగ్గేలా లేదు అని మరో మాట కూడా వినిపిస్తోంది. సో ఏం జరగబోతుంది అనేది మాత్రం వేచి చూద్దాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్ పై ఇరాన్ డ్రోన్ల వర్షం కురిపిస్తోంది. శనివారం అర్ధరాత్రి నుంచి దాడులు ప్రారంభించింది ఇరాన్. దాదాపు 300కు పైగా డ్రోన్స్, మిసైల్స్ తో ఈ దాడులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇరాన్ డ్రోన్ల దాడిని తిప్పికొడుతోంది ఇజ్రాయెల్. కొన్నింటిని సిరియా, జోర్డాన్ మీదుగా ఇజ్రాయెల్ కూల్చేసింది. వైమానిక దళాలను అప్రమత్తం చేసింది సిరియా, జోర్డాన్లకు సంబంధించి. అయితే ఇజ్రాయెల్ బిలినియర్కు చెందిన నౌకను ఆధీనంలోకి తీసుకుంది ఇరాన్ నేవీ. నౌకలు 17 మంది భారతీయులు కూడా ఉన్నారు. వీరి విడుదల కోసం భారత్ సంప్రదింపులు జరుపుతోంది ఇరాన్తో. ముఖ్యంగా సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయం అంటే ఎంబసీకి సంబంధించి, ఎంబసీ మీద గగనతల దాడి జరిగినప్పటి నుంచి పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్కు మద్దతు ప్రకటించింది అమెరికా. ఇజ్రాయెల్కు పూర్తి మద్దతు ఉంటామంటూ కూడా బైడెన్ చెప్పుకొచ్చారు. ఇజ్రాయెల్ భద్రతకు హామీ ఇస్తున్నామంటూ కూడా బైడెన్ చెప్పుకొచ్చిన సందర్భం. అయితే ఇరాన్ కొద్ది రోజుల క్రితం మాట్లాడుతూ, ఇరాన్ ఎప్పుడైతే సిరియాలో దాడి చేస్తుందో తమ ఎంబసీ మీద ఆ రోజే చెప్పింది, మేము ప్రతీకారం తీర్చుకుంటామంటూ కూడా ఇరాన్ చెప్పిన పరిస్థితి. ఇరాక్ మీదుగా కొన్ని దాడులు చేస్తోంది అని వార్తలు కూడా గుప్పమన్న పరిస్థితి చూసాం. అయితే ప్రస్తుతం ఇరాన్కి సంబంధించి ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడులకు దిగుతోంది. ఇన్ఫాక్ట్ ఇరాన్ కూడా ఒక మాట చెప్పింది, మేము ఇజ్రాయెల్ మీద ప్రతీకారం తీర్చుకుంటాం, ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తామనే సందర్భం వచ్చేలా, అనే భావం వచ్చేలా చెప్పిన నేపథ్యంలో అమెరికాకు సంబంధించి కూడా ఒక అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. ఇజ్రాయెల్కు ఇరాన్కు జరిగే ఈ ఇష్యూలో అమెరికా తల దూర్చొద్దు, అమెరికా ఎటువంటి సపోర్ట్ ఇజ్రాయెల్కి ఇవ్వద్దు, ఇస్తే కనుక అది ఆ పరిణామాలు వేరే విధంగా ఉంటాయనే భావం వచ్చే విధంగా ఇరాన్ ఆ సందర్భంలో ప్రకటన ఇచ్చిందనే చెప్పుకోవాలి. అయితే విజువల్స్ మీరు చూస్తున్నారు, డ్రోన్ల దాడికి సంబంధించిన విజువల్స్. అయితే ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం మా ఉద్దేశం కాదు. మేము ఎప్పుడు సమాజ శ్రేయస్ని కోరుకుంటాం, దానిలో భాగంగానే ఈ కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటుకు గురి చేసే ఉద్దేశం మాకెప్పుడు లేదు, ఉండదు. అయితే ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త ఇబ్బందికర పరిస్థితికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచించడం జరుగుతోంది. ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఆ వాతావరణం ఎందుకంటే కొద్ది రోజుల క్రితం ఇటు ఇజ్రాయెల్ సిరియాలోని ఇరాన్ ఎంబసీ మీద దాడి చేసింది అని మాట వినిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా అదే ఇప్పుడు ఈ అగ్నికి ఆజ్యం పోస్తుందనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం పతాక స్థాయికి చేరుకోబోతుందంటే అవుననే మాట వినిపిస్తోంది. ఒక్కసారి మిసైళ్ల వర్షం కావచ్చు, ఆ దాడికి సంబంధించి పరిస్థితి ఏంటో చూద్దాం.